ఆటోలో వచ్చినప్పుడు చూశారు, స్కూటీలో వచ్చినప్పుడు చూశారు. మారుతి 800 సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కున్నాను. నా ఫస్ట్ కార్ మారుతి 800. అది అందులోనే నేను మీకు పరిచయం అయింది ఫస్ట్ మారుతి 800 కొనుక్కున్నప్పుడు. సో, దాని తర్వాత i20కి వచ్చాము. తర్వాత ఇప్పుడు బెంజ్ కొనుక్కున్నాను. ఈ ప్రయాణం ఎంత కష్టంగా సాగింది, ఎన్ని అప్పులు చేశాము, ఎంత కష్టపడ్డాము అనేది నాకు తెలుసు. బట్ బయట వాళ్ళకేంటంటే ఎవరినో పట్టుకుంది గట్టిగా, ఎవడో దొరుకుంటాడు. లేకపోతే వీళ్ళకేంటి ఆ మాటలు ఉంటాయి చూసారా, అవి భలే బాధ అనిపిస్తాయి. ఎందుకంటే ఎవ్వరికి ఏది ఈజీగా రాదండి. ఈరోజు మనకొచ్చిన పేరు కానీ, లేదంటే మనం కొనుక్కున్న వస్తువులు కానీ, మనం ఇప్పుడు రన్ అవుతున్న ఈ పొజిషన్ కానీ ఎంతో కష్టపడితే వస్తుంది. ఎవరు ఎందుకు ఇస్తారండి ఫ్రీగా? ఒక బెంజ్ కార్ మీకు ఎందుకు ఇస్తారు గిఫ్ట్గా? అనడం ఈజీయే, అమ్మాయి కదా, ఆర్టిస్ట్ కదా, ఇచ్చేస్తారు. పిచ్చోళ్ళ ఎవరైనా అలా అనుకుంటే ఈ పాటికి బెంజ్ ఏంటి బోల్డ్ ఫ్లాట్లు కొనేసుకోవాలి.